అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకునే చిత్రం పేరు 'సితారే జమీన్ పర్'. ఇది ఇంతకుముందు వచ్చినటువంటి 'తారే జమీన్ పర్'కి సీక్వెల్ అనమాట. 'తారే జమీన్ పర్'లో ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని సరిగ్గా అంటే చదువుకునేటాడు. ఒక అబ్బాయి ఉంటాడు. సరే, ఆ కథ మనం ఇప్పుడు అనవసరం. దీంట్లో ఏదంటే ఒక బాస్కెట్బాల్ టీం ఉంటుంది. సో దీంట్లో కూడా కొంచెం మానసికంగా ఎదగనటువంటి పిల్లలు, వాళ్ళతో బాస్కెట్బాల్ ఆడించడం సినిమా అనమాట. సేమ్ దాంట్లో చదువు, దీంట్లో వాళ్ళతో ఆటలు అన్నట్టు. సో అమీర్ ఖాన్ సినిమా ఇది. యాక్చువల్గా ఇది దీని టీజర్ కూడా చూడలేదు నేను. సో మొన్న చూసిన అదే కుబేరా చూసిన తర్వాత కుబేరా రివ్యూ పెట్టాక వేరే ఫ్రెండ్ ఇండియా నుంచి అడిగాడు, ఏమిటి ఇది సితారే జమీన్ పర్ ఎలా ఉందనేసి. ఈ సినిమా కూడా థియేటర్లో ఉందా అని అప్పుడు తెలిసింది నాకు. సో అప్పుడు టీజర్ చూస్తే, అంటే టీజర్ కూడా చూడాల్సిన అవసరం లేదు, మన అమీర్ ఖాన్ అంటే అతని సినిమాలు బాగుంటాయి. ఈ మధ్య వచ్చిన చివరి సినిమా కొంచెం పొలిటికల్ రీజన్స్ వల్ల బాగా ఆడలేదు. కాకపోతే ఈ సినిమా బాగానే ఉంది, చూడవచ్చు. సినిమా మంచి సినిమా అనమాట. సో అది తెలిసిన తర్వాతే నేను మొన్న సినిమాకి వెళ్ళాను. సినిమా బాగుంది. అది మామూలుగా అమీర్ ఖాన్ ఏంటంటే ఒక అసిస్టెంట్ కోచ్ లాగా పనిచేస్తూ ఉంటాడు. కొంచెం కోపం ఎక్కువ, అంటే ఆవేశం ఉన్నటువంటి వయసు, ఉరకెలెత్తుతున్నటువంటి వయసు. అటు జీవితంలో ఇటు కెరియర్లో రెండు వైపులా కొంచెం అడ్జస్ట్ కాకుండా హడావుడిగా పరిగెత్తున్నటువంటి వ్యక్తి. ఒక యాక్సిడెంట్ అవుతుంది. దాంట్లో కమ్యూనిటీ సర్వీస్లో భాగంగా ఒక మానసిక ఎదిగినటువంటి ఆ పిల్లలకి బాస్కెట్బాల్ కోచ్ లాగా ఉండమని చెప్తుంది అనమాట. సో వాళ్ళని కోచింగ్ ఇవ్వడంలో ఇతను నేర్చుకుంటాడు. యాక్చువల్గా వీళ్ళకి అతను నేర్పించడం కంటే అతను వాళ్ళ దగ్గర నేర్చుకోవడం ఎక్కువ అనమాట. అది బేసికల్గా సినిమా. సో ఈ ప్రయాణంలో ఈ కోచ్ ఎలా మారుతాడు, ఎలా పరిణతి చెందుతాడు అన్నది ఈ సినిమా అనమాట. ఇక ఎమోషనల్ సీన్స్ మనకన్నీ తెలిసిందే. అమీర్ ఖాన్ చూస్తుంటే చాలు మనకి ఆ ఎమోషన్ అంతా కూడా బాగా అర్థమైపోతుంది. బాగా చూపిస్తాడు. మంచి మంచి మన నటుడే, మనకు తెలిసినటువంటి మంచి నటన కోసం ఎన్ని టేకులు తీసుకునేవాడని తెలుసు. కాబట్టి అమీర్ ఖాన్ అయితే యాక్షన్ చాలా బాగుంది. అంటే సినిమా కూడా ఇంకా అసలు ఎక్కడ బోర్ కొట్టదు. పిల్లలతో వాళ్ళతో సరదాగా అయిపోతుంది. అలాగే ఎమోషనల్గా కూడా ఉంటుంది అనమాట. ఇంకా అలాగే ఇతని పక్కన మన జెనీలియా డిసౌజా అంటే మన పుట్టినిల్లు కాబట్టి, అంటే టాలీవుడ్లో పెరిగి బాలీవుడ్లో ఒదిగింది. సో ఇప్పుడు డిసౌజా కాకుండా మన వాళ్ళ పేరు వేరే మారింది. సో మనకైతే డిసౌజాగానే మరిచాం కాబట్టి బొమ్మరిల్లు అంటే ఇలాగా. ఆ జెనీలియా అమీర్ ఖాన్కి మంచి పేరు, బాగా సరిపోయింది. జెనీలియాకి మనకు తెలిసిన అమ్మాయి, అమ్మాయి కూడా మంచి రోలు, బాగా సరిపోయింది. వాళ్ళు కూడా పిల్లల కోసం వద్దనుకుంటూ ఉంటారు. చివరికి కోచింగ్లో అతను కూడా రెడీ అవ్వడం, పిల్లల కోసం ఒక అడుగు ముందు వేసుకోవడం అన్నది ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఓవరాల్గా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. సో తారే జమీన్ పర్ లాగే ఇది కూడా అలాగే ఉంటుంది. ఇంకా దీంట్లో కొంచెం గేమ్స్, ఆ కామెడీ, పిల్లలు ఒక్కొక్కరు సరదాగా ఉంటుంది. సినిమా అంతా కూడా ఎక్కడ బోర్ ఉంటుంది. మాకు యూజువల్గా ఒక 10 నిమిషాలు ఇంటర్వ్యూలో బ్రేక్ ఉంటుంది కదా, బ్రేక్ కూడా లేకుండా ఒకటి పక్కన ఒకటి వేసేసాడు. సో బాగా అనిపించింది సినిమా. థియేటర్లో కూడా చూడొచ్చు, బోర్ కొట్టదు. ఎమోషనల్ మూవీ, చూడాల్సినటువంటి సినిమా కాబట్టి. సో మామూలుగా మనకు
అన్నీ బాగుండి కూడా సరిగ్గా ఆలోచించని మనిషి కొంచెం మానసికంగా ఎదగని ఆ చిన్నపిల్లల లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎంత నేర్చుకోవచ్చు అన్నట్లు బాగుంది సినిమా అది. ఈ సినిమాలో ఒక అపస్థితి ఏమిటంటే, సినిమాలో కాదు థియేటర్లో సినిమా మొదలైన ఒక 5-10 నిమిషాలు మొదట్లోనే ఇంకా యాక్చువల్గా అదే మధ్యలో కోర్ట్ సీను అక్కడే నా వెనకాల రోడ్డునే పెద్ద గొడవ, హడావుడి, కొట్టేసుకుంటున్నారు అనుకున్నట్టు అరుచుకుంటున్నారు కానీ కొట్టుకోవడంలే. తీరా చూస్తే ఇద్దరు తెలుగు వాళ్ళు, మధ్యలో ఒక అమ్మాయి ఆవిడుంది. ఏం తిట్టుకుంటున్నారు ఏమిటో అర్థం కాలేదు. కాబట్టి బూతులు అయితే బాగా తిరుగుతూ ఉన్నాయి. అందరూ నా పక్కన వాళ్ళు కూడా అడిగి వాళ్ళు కూడా అర్థం కాక తిరుగుతూ ఉన్నారు. కంప్లైంట్ చేశారు. తీవ్ర వాళ్ళని సినిమా వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. మీకు అర్థమవుతుందా అంటే, మా భాషే పరువైన భాష, కాకపోతే పరువు తీసేటట్టు తిట్టుకుంటూ ఉన్నారు అని చెప్పి నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను. బట్ సినిమాలో మునిగిపోయాను. నాకు చిరాగ్గా అనిపించింది. ఇద్దరు బురద జాతి కూర్చొని బూతులు మాట్లాడుకుంటూ ఉండడం, అది కూడా ఆ థియేటర్లో అంత గట్టిగా మాట్లాడుకోవడం ఇవన్నీ ఉంటే చిన్నగా పక్కన చూసుకోవచ్చు, కానీ అలా బూతులు తిట్టుకుంటూ మాట్లాడుకోవడం అనేది చాలా చీప్గా అనిపించింది. అది తప్పితే అది తర్వాత అది సినిమాలో ఎలాగో కలిసిపోయింది. సినిమా స్టార్ట్ అయిపోయి మళ్ళీ మామూలు అయిపోయారు అందరూ. కాకపోతే అలాగా కంప్లైంట్ చేసి వాళ్ళకి బయట తీసుకెళ్ళే స్థాయికి వరకు రావడం అనేది చాలా శోచనీయం. తర్వాత కన్నప్పే అనుకుంటాను నాకు తెలిసి నెక్స్ట్ సినిమా. ఇంకేమన్నా ఉన్నాయో తెలియదు నాకు. 8 వసంతాలు బాగా స్లోగా ఉందన్నారు. సరే, ఇంక నేను కూడా తర్వాత నెక్స్ట్ ఓటీటీలోనే చూడొచ్చేమో. మళ్ళీ లేకపోతే ఏమన్నా బోరు కొట్టలేనప్పుడు చూస్తాను. చూస్తూనే ఉండండి RJ Sri వీడియో లాగ్స్.